హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాస్లో మనము ఏపీఎఫ్పిఓ ఏబిఓకి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండి అప్లై చేస్తారో సో వారి కోసము నాకు ప్రీవియస్గా అడిగిన కొన్ని క్వశ్చన్స్ అయితే మీతో షేర్ చేసుకున్నానండి. అంటే లాస్ట్ వీడియోలో జనరల్ స్టడీస్కి సంబంధించిన 20 వరకు క్వశ్చన్స్ అయితే వీడియో అయితే చేస్తాను. ఇంకా ఎవరైనా చూడకుంటే చూడండి. అలాగే ఈరోజు కూడా ఒక 20 కొన్ని క్వశ్చన్స్ అయితే ఈరోజు కూడా మనం చూస్తామండి. యాక్చువల్గా ఇక్కడ మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది, ఏంటి కథ అనేది గురించి అయితే ఈరోజు వీడియో అండ్ మీకు ఐడియా ఉంటుందండి. ప్లస్ ఇంకా క్వశ్చన్స్ మనకి ఎలా వస్తాయనే దాని గురించి కూడా ఐడియా ఉంటుంది. అండ్ మనకి క్వశ్చన్స్లో కూడా రావు అనే గ్యారంటీ ఏం లేదని, ఖచ్చితంగా క్వశ్చన్స్ మనకు వస్తాయండి. సో ఇందులో నుండి కూడా కొన్ని ప్రశ్నలు అయితే ఇస్తారు. మనకు ఆల్రెడీ టీఎస్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోని మాత్రం ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేసి పక్కన వ్యూ హైప్ అని ఒక ఆప్షన్ అనేది మీకు చూపిస్తుంటుందండి. సో అక్కడ ఆప్షన్ కింద పాయింట్స్ కింద మీకు అనేది వస్తూ ఉంటుంది. సో అది మనకు జస్ట్ అది హైప్ అనేది చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. డైలీ ఇలాంటి క్లాసెస్ అనేవి మీకు ఎగ్జామ్ వచ్చేంత వరకు అయితే అప్లోడ్ చేస్తానండి. సో నేను లేట్ చేయకోకుండా క్లాస్ అనేది క్వశ్చన్ ఏంటనేది చూద్దాం. ఇక్కడ యాక్చువల్గా మనము 20 క్వశ్చన్స్ అయితే నేర్చుకున్నాం కదా. సో ఒక క్వశ్చన్ అనేది స్కిప్ చేశారు. సో 22 క్వశ్చన్ చూద్దాము. 1897లో రామకృష్ణ మిషన్ను స్థాపించింది ఎవరు? 1897లో రామకృష్ణ మిషన్ను స్థాపించింది ఎవరు అంటే డైరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఉందండి. సో స్వామి వివేకానంద గారు వచ్చేసి రామకృష్ణ మిషన్ను స్థాపించారు. ఎప్పుడు అంటే మనకు 1897లో. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఇంగ్లీష్లో అండ్ తెలుగులో 2 లాంగ్వేజెస్లో మనకి ఎగ్జామ్ అనేది ఉంటుందండి. సో డోంట్ వరీ. సామాజిక సమస్యల్ని పరిష్కరించడానికి గాంధీజీ సూచించిన 2 విధానాలైన వ్యూహాల్లో సరైన దాన్ని ఎంచుకోండి. సో 2 సరైన ఎంపికల్ని చూస్తే అది మనకు అహింస సత్యాగ్రహం అండి. అహింస ఉప్పు సత్యాగ్రహం అంటారు కదా. అంటే సామాజిక సమస్యలన్నీ పరిష్కరించడానికి గాంధీజీ గారు 2 విధానాలైన సూచించారు. అంటే మనకి ఏంటి, అహింస అండ్ సత్యాగ్రహం, ఈ రెండింటిని సూచించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వం మన సహజ వారసత్వాన్ని భద్రపరచడానికి ఏ సంవత్సరంలో జీవ వైవిధ్య చట్టాన్ని నిర్మించింది? జీవ వైవిధ్య చట్టాన్ని ఏర్పరిచింది. ఇప్పుడు మన భారత ప్రభుత్వము మన సహజ వారసత్వాన్ని భద్రపరచడానికి ఏ సంవత్సరంలో జీవ వైవిధ్య చట్టాన్ని నిర్మించిందంటే 2002లో ఏర్పరిచిందండి. ఈ చట్టం అనేది 2002లో నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్, ముర్రెల్, దీన్ని మనము చెన్నా స్ట్రైటా అనేది ఈ రాష్ట్ర చేప అండి. ముర్రెల్ అనేది ఏ రాష్ట్ర చేప అంటే ఇది మనకు 2 స్టేట్స్కి సంబంధించినదండి. చెన్నా స్ట్రైటా అనేది ఈ 2 రాష్ట్రాలకి సంబంధించినది ముర్రెల్ అనేది. ముర్రెల్కి ఇంకొక పేరు చెన్నా స్ట్రైటా. నెక్స్ట్ క్వశ్చన్, ఆక్వాటిక్ ఏకోసిస్టంలో ప్రాథమిక ఉత్పత్తి ప్రధానంగా దీని మీద ఆధారపడి ఉంటుంది. ఆక్వాటిక్ ఏకోసిస్టమ్ అనేది ప్రాథమిక ఉత్పత్తి ప్రధానంగా దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఇవ్వబడిన అన్ని దానిలకు కూడా ఆధారపడి ఉంటుంది. అంటే అక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చి ఉంటారు. సో ఆప్షన్స్ అనేవి ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఇవ్వబడిన అన్ని ఆప్షన్ అనేది కరెక్ట్ అయి ఉంటుందండి. సో ఆన్సర్ కూడా మనకు అదే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, మహాసముద్రంలో ఫోటోసింథసిస్కు సరిపోనంత వెలుగు గల చీకటి ప్రాంతానికి పైన ఉన్న ప్రదేశాన్ని ఇలా అంటారు. ఫోటోసింథసిస్కు సరిపోనంత వెలుగు గల చీకటి ప్రాంతానికి పైన ఉన్న ప్రదేశాన్ని ఎలా అంటారంటే ఫోటో తీయడానికి వీలు కాని ప్రాంతాన్ని డిస్పోటిక్ జోన్ అనేసి అంటారండి. సో దాన్ని మనం ఏమంటామంటే డిస్పోటిక్ జోన్ అంటారు. ఫోటో తీయడానికి వీలు కాని ప్రాంతం అది. నెక్స్ట్ బిట్, ఉపరితల నీటి ప్రాంతం కాంతితో చీకటిని చీల్చుకొని అట్టడుగు వరకు వెళ్ళి సరస్సులోని వ్రేళ్లు గల మొక్కలతో ఆక్రమింపడాన్ని ఇలా అంటారు. ఉపరితల నీటి ప్రాంతం కాంతితో చీకటిని చీల్చుకొని అట్టడుగు వరకు వెళ్ళి సరస్సులోని వేళ్ళు గల మొక్కలతో ఆక్రమింపడాన్ని ఇలా అంటారు. ఏంటంటే తీర ప్రాంతం అంటే లిటరల్ జోన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ మత్స్య దినోత్సవం జరపబడేది 21 నవంబరు. మత్స్య దినోత్సవం జరపబడేది ఎప్పుడంటే 21 నవంబరు. నెక్స్ట్ క్వశ్చన్, రెడ్ లిస్ట్ ఈ సమాచారాన్ని కలిగి ఉంటుంది. రెడ్ లిస్ట్ అనేది ఈ సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఏ సమాచారం అంటే బెదిరించబడిన తెగలు. రెడ్ లిస్ట్ అనేది బెదిరించబడిన తెగలకి సంబంధించిందండి. ఏ సమాచారాన్ని కలిగి ఉంటుందంటే
భయపెట్టబడిన లేదా బెదిరించబడిన తెగలకు సమాచారాన్ని కలిగి ఉంటుంది ఈ రెడ్ లిస్ట్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రాంతంలో ఏవి అత్యధిక శాతము సముద్ర సంబంధ నివాసాలు కలిగి ఉన్నాయి? క్రింది ప్రాంతంలో ఏవి అత్యధిక శాతము సముద్ర సంబంధ నివాసాలు కలిగి ఉన్నాయంటే A5 ఫ్లాజిక్ అనే దానికైతే కలిగి ఉన్నాయండి. A5 ఫ్లాజిక్. నెక్స్ట్ క్వశ్చన్, రెండు తెగలకు ఉపయోగం కలిగే అన్యోన్య క్రియా విధానము ఏది? రెండు తెగలకు ఉపయోగం కలిగే అన్యోన్య క్రియా విధానం ఏదంటే అన్యోన్య భావం అనేది క్రియా విధానం అండి. రెండు తెగలకు యూజెస్ కలిగి ఉంటేది అన్యోన్య భావము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక తెగలోని సమస్త సభ్యులు అదృశ్యం కావడాన్ని ఇలా అంటారు. ఒక తెగలోని సమస్త సభ్యులు అదృశ్యం కావడాన్ని అంటే కనిపించకపోవడాన్ని ఇలా అంటారు. ఎలా అంటే నామరూపాలు లేకుండా చేయడాన్ని అదృశ్యం కావడాన్ని. ఒక తెగలోని సభ్యులు ఉంటారు, సో ఆ సభ్యులు ఒక్కొక్కరిగా అందరూ కూడా అదృశ్యం అయ్యారనుకోండి, సో అప్పుడు ఏమవుతుందంటే నామరూపాలు లేకుండా చేయడం అనేసి పిలుస్తారండి. నెక్స్ట్ క్వశ్చన్, జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏ నగరంలో ఉంది? జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏ నగరంలో ఉంది? కోల్కతా. ఆన్సర్ వచ్చేసి కోల్కతా. సో ఇది మనకు 2019కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది నిజమైన చేప? క్రింది వాటిలో ఏది నిజమైన చేప? ఆన్సరు సముద్రపు గుర్రము. సముద్రపు గుర్రము. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది బయో డ్రైనేజీ యొక్క తెగకు సంబంధించినది? క్రింది వాటిలో ఏది బయో డ్రైనేజీ యొక్క తెగకు సంబంధించినది? ఆన్సర్ వచ్చేసి యూకలిప్టస్. ఆన్సర్ వచ్చేసి యూకలిప్టస్. నెక్స్ట్ క్వశ్చన్, భూమి కోత స్థితి దీని మీద ఆధారపడి ఉంటుంది. భూమి యొక్క కోత స్థితి అనేది దీని మీద ఆధారపడి ఉంటుంది. దేని మీద అంటే ఇవ్వబడిన అన్ని అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంటే అక్కడ 4 మనకు స్టేట్మెంట్స్ ఇచ్చింటారు. సో ఆ స్టేట్మెంట్స్ అన్నీ కరెక్ట్ కాబట్టి ఇవ్వబడిన అన్ని అనేది ఇక్కడ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, కొత్త పద్ధతి వ్యవసాయం ఈ విధంగా కూడా పిలువబడుతుంది. కొత్త పద్ధతి వ్యవసాయము ఈ విధంగా కూడా పిలువబడుతుంది. ఏ విధంగా అంటే ఇవ్వబడిన అన్ని దానిలకు కూడా పిలువబడుతుంది. అంటే ఇక్కడ మనకు సేమ్ పైన క్వశ్చన్స్ 4వ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చింటారు ABCD అనేసి. సో ఆ 4 కూడా ఇచ్చి ఉంటారండి. నెక్స్ట్ క్వశ్చన్, జీవ వైవిధ్యాన్ని కోల్పోవడం అనేది ఒక ప్రధాన సమస్యగా ఉండి దీనివల్ల ఫలితాలు అనేవి ఇస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి ఆధునిక వ్యవసాయం. జీవ వైవిధ్యాన్ని కోల్పోవడం అనేది ఒక ప్రధాన సమస్యగా ఉండి దీనివల్ల ఫలితాలు అనేవి ఇస్తుంది. సో దాన్నే మనము ఆధునిక వ్యవసాయం అనేసి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కరిగే స్వభావం గల పదార్థపు ముద్దను ఘనీభవింప చేస్తే అది ఇలా రూపొందించడము కారణమవుతుందండి. కరిగే స్వభావం గల పదార్థపు ముద్దను ఘనీభవింప చేస్తే అది ఇలా మనకు తయారవుతుంది. సో తయారవడానికి కారణమవుతుంది. అదేంటంటే అగ్నిపర్వతం వల్ల ఉద్భవించిన శ్రేణుల్లాగా ఉపయోగపడుతుంది. అంటే రూపొందించుతుంది, కారణమవుతుంది. సో ఇదండి మరికొన్ని వరకు జనరల్ స్టడీస్కి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీతో షేర్ చేస్తున్నాను. సో ఇవి చాలా ఈజీగా ఉంటాయి. అంటూ మనం కొంచెం ఎఫర్ట్స్ కన్నా పెట్టి ఇప్పుడు మనకు September 7కి ఎగ్జామ్స్ అయితే వస్తున్నాయి కదండి. సో అంతవరకు సిలబస్ అంతా కంప్లీట్ చేసుకొని మనకు MCQ ప్రాక్టీస్ సెషన్స్ కానీ ప్రాక్టీస్ బిట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో వాటిని అన్నిటిని ప్రాక్టీస్ చేయడం వల్ల APPS ఎగ్జామ్స్లో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే ఖచ్చితంగా మనకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందని అనుకుంటున్నానండి. క్లాస్ నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.